పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడు బండి భగీరథ్ పోలీసుల విచారణ రెండో రోజు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు రెండో రోజు నిందితుడిని విచారించారు. పోక్సో కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను మాయం చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా ఫోకస్ పెట్టినట్లు తెలిసిందే. సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసేందుకు సహకరించిందెవరు, బాధితులను బెదిరించిందెవరు అనే అంశాలపై నిందితుడి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే భగీరథ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం. అదేదో సినిమా డైలాగ్లా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న తరహాలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సాంకేతిక పరమైన సాక్ష్యాలు లేకుండా ఫోన్లను ఫార్మేట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయడం వంటి విషయాలను కూడా పోలీసులు ప్రస్తావించినట్లు సమాచారం. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద విచారణ చేసిన పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను భగీరథ్ ముందు పెట్టారంట. ఈ ఆధారాలను బేస్ చేసుకుని రెండో రోజు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టినట్టు తెలిసిందే. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్ స్నేహితుల పేర్లను కూడా ప్రస్తావించారు. దీంతో పోలీసులు వారిలో కొందరిని ఇప్పటికే విచారించి ఈ కేసుతో వారికున్న సంబంధాలను కూడా ఆరా తీశారు.